ఓటర్ల సవరణలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరు రూరల్ మండలం చింతారెడ్డిపాలెంలో రూరల్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులను ప్రతి పంచాయతీలను నగరంలోనూ వైసీపీ కార్యకర్తలు ఎక్కడెక్కడ ఉన్నారో వారు ఓట్ల గుర్తింపు కార్యక్రమం చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ వైసీపీ నాయకులు యేసునాయుడు, మొయిళ్ల గౌరీ తదితరులు హాజరయ్యారు. ఈ ఒక్క సంవత్సరం నిబద్ధతతో ఆర్గనైజేషన్ చేసుకుందామండి. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోండి. తప్పనిసరిగా ప్రతి ఒక్క డివిజన్ లో కానివ్వండి, అదే విధంగా మన గ్రామాల్లో రేపు జరగబోయేటటువంటి సర్ ప్రోగ్రాం, ఎందుకంటే ఒక ఓటుకు 4 ఓట్లుగా చేరున్నాయి 4 ప్రాంతాల్లో. ఇవన్నీ సర్ ప్రోగ్రామ్ లో తీసేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ పథకం కాబట్టి ఎవడు పడితే వాడు చెప్తే తలాడిచ్చే పరిస్థితి అధికారులకు లేదు. ఎందుకంటే మనం కూడా అక్కడ బిఎల్ఏల రూపంలో ఉంటున్నాం కాబట్టి జాగ్రత్తగా చేసుకున్నాం. నాకు తెలిసి ప్రతి ఒక్క డివిజన్ లో ఒక 200 నుంచి 250 ఓట్లు తగ్గిపోతాయండి. చచ్చిపోయిన వాళ్ళే ఉన్నాయి, ఎక్కడో పల్లెటూళ్ళలో ఉండి అక్కడ ఇక్కడ 2 పేర్లు పెట్టుకొని ఉన్నాయి, ఇక్కడ నుంచి వలస వెళ్ళిపోయినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు వెరిఫికేషన్ లో మన బాధ్యత మనం చేసుకొని సరి చేసుకోగలిగితే తప్పనిసరిగా ఒరిజినల్ ఓటర్స్ తో పోతామయ్యా మనం. వాళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడేది రేపు. వాళ్ళు ఆయన పథకాలు తిన్నది వాళ్ళు, ఆ ఒరిజినల్ వాళ్ళు. కానీ ఓట్లు వచ్చేటప్పుడు దొంగ వేస్తున్నాయి, ఈవీఎంలు వస్తున్నాయి, మోసపూరితంగా వస్తున్నాయి. వీటిలన్నింటినీ కూడా మన నియోజకవర్గంలో మనం నిలుపుదల చేసుకోవాల్సినప్పుడు ఎంతో బాధ్యత అవసరం, నిబద్ధత అవసరం. అందుకనే ఎవరిని కూడా నేను ఎవడో మనల్ని రెచ్చగొట్టే రెచ్చిపోమ్మను వాటికి నేను ప్రోత్సహించలేదయ్యా. ముందు ఆర్గనైజ్ అవుతాం. పార్టీ పరంగా మనం సమాధానం చెప్పాలండి, వ్యక్తి పరంగా కాదు. పార్టీ పరంగానే సమాధానం చెప్పేట స్థాయికి ప్రతి ఒక్క కార్యకర్త, మరి అదే విధంగా నా సహచరులుగా ఉండే నాయకులందరూ కూడా తయారు కావాలనేటటువంటి ఆలోచనతోనే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా సఫలీకృతం కావాలనే ఆలోచనతోనే అందరిని కూడా కలుపుకొని వెళ్ళటం జరుగుతూ ఉంది. ప్రజలు తెలుసుకుంటున్నారు. మనం ప్రజల్లోకి వెళ్ళేటటువంటి సమయం కూడా ఆసన్నం అవుతా ఉంది. ఎప్పుడైతే ఈ బిఎల్ఓలు బిఎల్ఏల ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మనకు ఆగస్టులో ముసాయిదా ఓటర్లు లిస్టుని ప్రచురించడం జరుగుతుంది. ఈ బిఎల్ఏలు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మీరు వెరిఫికేషన్ చేసిన లిస్టుతో దాన్ని సరిచూసుకోండి. ఎక్కడన్నా అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలను మనం తెలియజేసినట్లయితే వాటిని పరిష్కరించి ఆగస్టు ఆఖరిలో, సెప్టెంబర్ ఆఖరిలో మనకు మళ్ళీ ఫైనల్ లిస్ట్ వస్తుందండి. ఆ ఓటర్ లిస్టు వచ్చేంత వరకు కూడా మనం అందరం కూడా బాధ్యత తీసుకోవాల్సింది. ఎవరికి వాళ్ళే ఒకరు చెప్తే వచ్చేది కాదు నాయన. ఇది మీ డివిజన్ లో సరిగ్గా మీ అభ్యర్థి ఎవరైనా నిలబడితే వారు గెలవాలని అనుకున్నప్పుడు ఓటర్ లిస్టు పొరపాటు ఉంటే కష్టమయ్యా. ఆలోచన చేయండి.